హాయ్ మోక్ష. హాయ్ మామా. స్కూల్కి వెళ్తున్నావా? అవును. రిషి మామా, నా జడలు ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి. ఎవరు వేశారు? కొత్తగా వచ్చింది కదా, ఆ అమ్మమ్మ వేసింది. హే, ఆవిడ నువ్వు అమ్మమ్మ అంటున్నావా? ఆవిడెవరో నీకు తెలుసా? ఆవిడ నీ సరస్వతి అమ్మమ్మ ఎనిమి. ఆవిడ ఇక్కడ ఉండటం వల్లే మీ అమ్మమ్మ రావటం లేదు. ఆవిడ ఇంట్లో ఉన్నంతకాలం అమ్మమ్మ ఇక్కడికి రాదు. నిజమా మామా? ఎస్, ఇట్స్ ట్రూ. ఆవిడతో కలిసి ఉండడం ఇష్టం లేకే అమ్మమ్మ ఆవిడ రాగానే వెళ్ళిపోయింది. ఆవిడ ఇక్కడ ఉన్నంతకాలం అమ్మమ్మ తిరిగి రాదు. మనందరం ఆవిడని బాయ్కాట్ చేద్దాం. మనం మాట్లాడకపోతే ఆవిడ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు అమ్మమ్మ తిరిగి మన ఇంటికి వచ్చేస్తుంది. అలాగా, చెప్తా. సార్, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ కార్తికేయ దగ్గరే ఉందని తెలిసినా పట్టుకోలేకపోతున్నాం. నేను కొట్టడిగినా వాడు నిజం చెప్పట్లేదు. శ్రీ, మా స్టైల్లో నిజం చెప్పించచ్చు, కానీ మీది చాలా పరువుగల కుటుంబం. నేను కార్తికేయని ఇంట్రాగేట్ చేస్తే ఆ విషయం మీడియాకి తెలిసిపోతుంది. వాళ్ళు దీన్ని బ్రేకింగ్ న్యూస్ చేస్తారు. కరెక్టే సార్, కానీ ఇలా ఎంతకాలం చేతులు కట్టుకొని కూర్చుంటాం? అమ్మ ఏమైందో తెలియక నాకు టెన్షన్గా ఉంది. శ్రీ, కార్తికేయ, పదండి సార్, 4 తగిలించి అమ్మ ఎక్కడుందో తెలుసుకో. వద్దు వద్దు శ్రీ, ఆగు. మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారో అతను అక్కడికే వెళ్తాడు. మనం కార్తికేయతో గొడవపడద్దు, ఫాలో అవుదాం. మనం ఫాలో అయితే మీ అమ్మగారి ఆచూకీ తెలుస్తుంది, ఈజీగా పట్టుకోవచ్చు. శ్రీ, పద వెళ్దాం. పదండి. గాలే గీత గీస్తే ఆగదే, నీడే ముసుగేస్తే దాగదే, సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపోదులే. నేరం చేసిందే ఎవ్వరో, ఆ సాక్ష్యం ఉందే నివురులో, అన్వేషణనే ఆపనే నిప్పు కోసమే. అన్ని దారులు చెల్లడేయనా, నింగి నేలలన్నీ పొంచి చూడనా, ఆకురాలినా చప్పుడయ్యినా, శత్రువున్న జాడ గుర్తు పట్టనా, చీకటేవో ఉచ్చులాగా మారే, వేకువే ఏ దిక్కులోన దాగే, ఎదురయ్యే ఈ ప్రశ్నలెన్నో నేడే ఛేదిస్తా కమ్మినా చిక్కులన్నీ.
వాడు తప్పించుకున్నాడు. ఇప్పుడు ఎలా? అయినా వాడు మెడికల్ షాప్కి ఎందుకు వచ్చినట్టు? మెడిసిన్స్ ఎవరి కోసం తీసుకున్నాడు? నాకు భయంగా ఉంది సార్. అమ్మ వాడింట్లోనే ఉంది కదా, ఒకవేళ అమ్మకి ఏమైనా బాగోలేదా? మీరు టెన్షన్ పడకండి, మీ అమ్మగారికి ఏం కాదు. మనం ఒక పని చేద్దాం, స్ట్రైట్గా మెడికల్ షాప్కి వెళ్దాం. అతన్ని కార్తికేయ తీసుకున్న మెడిసిన్స్ ఏంటో అడుగుదాం. పదండి. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకు ముందు మీ షాప్కి ఒక అతను వచ్చాడు కదా, అతను ఏ టాబ్లెట్ తీసుకెళ్ళాడు? సార్, ఒకరు తీసుకెళ్ళిన మెడిసిన్ ఇంకొకటి చెప్పకూడదు సార్. సరేరా, పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్దు కానీ. రా. సార్ 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 చెప్తాను సార్. అతను స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకెళ్ళాడు సార్. అవి నిద్రపట్నం వాళ్ళు వేసుకుంటారు సార్. సార్, మీరు చూసినప్పుడు అమ్మ కారులో నిద్రపోతుంది కదా? అవును శ్రీ. అంటే కార్తికేయ మా అమ్మకి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి తీసుకెళ్ళాడంటారా? అయి ఉండొచ్చు, కానీ నేను గమనించినంత వరకు అలా జరిగే అవకాశం లేదు. అతనికి మీ అమ్మగారంటే చాలా అభిమానం. డబ్బుల ముందు ప్రేమలు అభిమానాలు ఎందుకు పనికిరావు. వాళ్ళు మొదటి నుంచి డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు. మనం వెంటనే ఆ కార్తికేయని పట్టుకోవాలి.